క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నిన్న కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే నిజంగా కూడా సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి. ఎందుకంటే మహిళలను ప్రతి విషయంలో కూడా వాళ్ళు చునుకలు చూసే మాట్లాడింది. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్ననేమో ఆర్టీసీ కండక్టర్ల విషయంలో మాట్లాడినప్పుడు భార్యలాగా చూసుకోవాలంటాడు. తర్వాత ఈయననేమో నాకు ముగ్గురు పిల్లలు ఎట్లా సార్ అన్నప్పుడేమో మా కోసం కన్నరా అంటారు. ఏందండి మీ సంస్కృతి ఎటు పోతుంది? మహిళలు మీరే అంటారు కదా మన పుణ్యభూమి, మన అమ్మ, మన తెలుగు తల్లి అని ఇన్ని మాట్లాడతారు కదా. మరి మహిళలను సంస్కరించుకోవాల్సిన మహిళల్ని మనం మర్యాద ఇచ్చుకోవాల్సినటువంటిగా పుణ్యభూమిలో పుట్టిన మీరు మహిళల్ని చులకన చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా మీరు మాట్లాడుతున్నారు. డ్యాన్సులు అంటే ఉచిత బస్సులో ఎవరండి డ్యాన్సులు చేస్తాండ్రు? ఎవరండి అట్లనే మాట్లాడతారా? మీ ఆడవాళ్ళు ఎక్కితే మీ ఆడవాళ్ళు బస్సులలో రారానే మీ అహంభావం? మీ ఆడవాళ్ళు అయితే మీరు ప్రయాణం చేసే కాడ ఇట్లనే చేసుకుంటూ పోతున్నారా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ అంతేకాక మీరు వాంటెడ్గా, ఎందుకంటే మహిళలందరూ రేవంత్ అన్నను వాళ్ళు పెట్టినటువంటి ఫ్రీ బస్సులను ఎంతో మంచిగా వాటిని అభినందిస్తున్నారు, వాళ్ళకు హర్షోద్ధానాలు జరిగజేస్తున్నారు. కాబట్టి వాంటెడ్గా మీ దాంట్లో మీరే ఒకరెవరన్నా బస్సులలో బ్రష్ వేసుకుంటారా? అంటే కావాలని ఎందుకంటే సాహస దోషం. మోడీ యూనివర్సిటీ ఎట్లా ఉన్నదో పనిచేస్తుందో వీళ్ళది కూడా అట్లనే ఏదో ఒకటి కావాలని క్లిప్పింగ్లు ఇవ్వడము, అవి మొత్తం యూట్యూబ్లలో పెట్టి స్ప్రెడ్ చేయాలని చూస్తే జనాలేం పిచ్చోళ్ళు కాదు. ఎవరు ఎంతవరకు పని చేసేటోళ్ళు ఎవరు, మాట్లాడేటోళ్ళు ఎవరు? ఆడోళ్ళ ముంగడ పెట్టినటువంటి దాంట్లో మీరు మన్నపోసినట్టు చేస్తారు. మీకు తప్పకుండా మహిళలు చీపిరిగట్టలు మరేసే దాకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ తప్పకుండా అంతవరకు ఉద్రిక్తి రాకముందుకే మీరు మహిళలకు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. నిన్న కేటీఆర్ గారు ఉచిత బస్సులో ప్రయాణం చేసే మహిళల గురించి మాట్లాడిన తీరు చూస్తే మహిళల గురించి అట్లా మాట్లాడొచ్చా? పూర్తిగా సంస్కారం అనేది వదిలిపెట్టి ఏదైనా కూడా ఆయనకాయన మహిళల మీద మాట్లాడి ఒక అంటే చీపు ముఖ్యమంత్రి కొడుకుగా ఇక్కడ మాకు కనిపిస్తాడు. ఇవాళ ముఖ్యమంత్రి కొడుకై ఉండి కూడా నువ్వు ఒక మినిస్టర్ అయి ఉండి ఇక్కడ ఈ తెలంగాణను ఏలిన తర్వాత మహిళలంతా అప్పుడు నీకు ఓటేస్తే గెలిచినవు. మళ్ళీ ఒకసారి నువ్వు మాట్లాడిన మాటకు నేను తిప్పికొట్టాలని నిన్ను ఇవాళ గద్దె దించడం జరిగింది. ముగ్గురు పిల్లలను ఉన్నారు సారు, నాకు ఏదైనా సాయం చేయమంటే మేము కనమన్నావా, నువ్వు మేము కనమంటే కన్నావా అన్నావు. అన్నందుకే మహిళా లోకంతా ఒకటే నిన్ను గద్దె దించడం జరిగింది. మరి ఇవాళ మళ్ళీ మహిళలు ఉచిత బస్సులో పోతుంటే క్యాబరే డాన్సులు చేస్తారా, మీరు బ్రేక్ డాన్సులు చేస్తారా? అయ్యా, ఆ సంస్కారం ఏమైనా మీ కుటుంబంలో ఉంది కావచ్చు, కానీ మహిళలకు లేదు. మహిళలు ఎప్పుడు కూడా సమస్యల మీద స్పందిస్తారు, ఏమైనా సమస్యల పరిష్కారం కోసం చూస్తారు తప్ప ఈ క్యాబరే డాన్సులు ఇవన్నీ వాళ్ళకు తెలియదు. ఒకవేళ నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే నువ్వు ఏ జిల్లాలకు పోయినా నువ్వు ఎక్కడున్నా కూడా మహిళలు నిన్ను వెంబడిస్తారు. తప్పకుండా నువ్వు బేషరతుగా ఇవాళ సాయంత్రం వరకే నువ్వు క్షమాపణ చెప్పాలి.
లేకుంటే నిన్ను ఎక్కడ కూడా సాగనీయము. మహిళా లోకం అంతా ఒకటై కూడా ఇంకా పూర్తిగా నీ పతనానికి నువ్వే కారణమవుతున్నావని చెప్పక తప్పదు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.